Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. ఇలా రాయే ఎవరే ఏమో ఎవరినో కొట్టుకొచ్చాడే దాని కర్మ కాలిపోవాలి. ఏంద్రో ఇవాళ గంగులగడ వల్ల పెద్ద చెప్పట్టుందా అదృష్టం అంటే ఆడదారా వారానికి పారా తీస్తాడా మిగతా రోజులు సిట్టుగా తాతాడు మత్తుగా తొంగొట్టాడు ఆడిగడ్రా మహారాజా రాబులమ్మా రా ఇదే మన భవంతే కూసా అరే కింద కూర్చుంటావేంటి పూలమ్మా దమ్మాడాలి మంచం ఉండగా మంచం మీద కూసా ఇదిగా ఎంతగా ఉంది ఎత్తగానే నువ్వు కూసా బట్ సరే సరే ఫైన్ ఫైన్ ఓకే ఎనీ ఇన్ఫర్మేషన్ ఫొటోస్ అన్ని స్టేషన్స్ కి పంపించాం యూఆర్ ఆన్ ది లుక్అవుట్. ఇచ్చిన ఫోటో సార్ ఏమైనా ఆచూకీ దొరికిందా? ప్రకాశం వీధి కార్నర్ లో పెద్ద యాక్షన్ జరిగింది సార్. ఒక అనాథ ఆడకూతురు లారీ కింద పడి చచ్చిపోయింది సార్. అయితే చూడు సార్ చనిపోయిన మనిషికి ఎంతకన్నా వయసు ఎక్కువ సార్. ఏం కాదు సార్. మిస్టర్ శ్రీనివాసరావు, శక్తివంతం లేకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియపరుస్తాం. ఎలా గంగులు మళ్ళీ ఏం చేశావు? మార్కెట్ తప్పదాకి ఒకటే గొడవ సార్. తాగింటి కల్తీ సరిగా అయిపోయింది కానీ లేకపోతే చంపేస్తున్నా. సార్ మా బుల్లో ఫోటో ఎక్కడ ఉంది? చూసావా మా గుడిసెలు ఉంటే. ఏ గుడిసెలు ఇన్స్పెక్టర్ ఎలా నేను తీసుకెళ్తే చూపిస్తావా? చూపిస్తాను రండి. ఈ నెపంతో బయటపడాలి అనుకుంటున్నావా? కానిస్టేబుల్ సార్ వైసవంలో అబద్ధం చెప్పినా నిజమే, లేనోడు నిజం చెప్పినా అబద్ధమే. ఈ తత్వం ఉంది కానిస్టేబుల్ అయ్యా కదా మా ఇద్దరు లోకం. నువ్వు చాలా శ్రమిస్తున్నావు. డ్యూటీ. ఇదిగో బాబా కైపులో ఉండగా 4 క్వశ్చన్ అబద్ధం చెప్పను. ఆ బుల్లమ్మ నా గుడిలోనే ఉంది. తర్వాత మీ ఇష్టం.
లక్ష్మి లక్ష్మి నువ్వేం భయపడదు లక్ష్మి. లక్ష్మి ఐ థింక్ షీ ఈజ్ మెంటల్లీ షాక్. మానసికంగా బాగా దెబ్బతిన్నది. అయితే ఈ పిచ్చి కుదరదంటారా? చెప్పలేం మిస్టర్ వాసు. మరో సంగతి, ఆమె ఇప్పుడు గర్భవతి కూడాను. చాలా జాగ్రత్తగా వైద్యం చేయాలి. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ శాంతాదేవిని కన్సల్ట్ చేద్దాం. ఓకే డాక్టర్, వస్తాను. డాక్టర్, ఆడపిల్లండి. లక్ష్మిలా ఉంది డాక్టర్. ఆమెకి ఇంకా స్పృహ రాలేదు. లక్ష్మికి తన తల్లినట్టు తెలుసా? తెలీదు. షీ స్టిల్ ఇన్ కోమా. మానసికంగా దెబ్బతిన్న మనిషి కనుక స్పృహ రావడానికి మరి కొంచెం టైం పడుతుంది. ఈ పరిస్థితిలో ఆ బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. పోయిన మీ బిడ్డను మళ్ళీ తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండి లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగానే పెంచుకోగలరు. వాసు, అలాంటావేట్రా? అది మన ఇద్దరికి వారసరాలరా. పాపను పువ్వుల్లో పెట్టి పెంచును. ఎంత డబ్బైనా సరే లక్ష్మిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిద్దాం. తప్పకుండా మామూలు మనిషి అవుతుందిరా. ఏమో అన్నాయి, నాకు నమ్మకం లేదు. నువ్వేం దిగులు పడకు బాబు. మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. నీ బిడ్డకి తల్లి దూరమైన లోటు తెలియనివ్వనురా. బాబుని భుజాల మీద పెంచాను, పాపని కళ్ళల్లో పెట్టుకు పెంచుతాను రా. నువ్వు మాత్రం లక్ష్మి ఆరోగ్యం త్వరగా కోలుకునేటట్టు చూడు నాయన. పాపల పిండత్తయ్య, వదిలే. నాకు వచ్చినప్పటి నుంచి అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు. ఆ రుణం తీర్చుకోకుండానే మీకు ఈ కొత్త బాధ్యతనప్పుడు చెప్తున్నారు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అదేమిటి వాసు, ఆనాడు అహంభావంతో అవివేకంతో లక్ష్మిని అనరాని మాట్లాడినాను. అందుకు ఈనాడు శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు నన్ను పరాయిదాన్ని చేయకు వాసు. నా కన్న బిడ్డకు ఏనాడు పాలు పట్టి ఎరగను, లాలపోసి ఎరగను. లక్ష్మి వాడికి తల్లయ్య అన్నీ చేసేది. వాడు లక్ష్మినే అమ్మ అనేవాడు. కనీసం ఈ పాప అయినా నన్ను అమ్మ అని పిలవని వాసు. మాతృత్వంలోని మాధుర్యం ఇప్పుడైనా నన్ను అనుభవించని. ఇది లక్ష్మి బిడ్డ కాదు, నా బిడ్డ, నా చిట్టి తల్లి. ఆనాటి నుంచి నువ్వు మీ పెద్దమ్మ పెదనాన్న ఒడిలోనే పెరిగావు. నేను ఇక్కడ మీ అమ్మని చూసుకుంటూ ఏనాటికైనా మామూలు మనిషి కాకపోతుందా అన్న పేరాశతో ఇలా జీవోత్సవంలా బ్రతుకుంటా. ఊరుకోమ్మా, మనసు చెందిన లక్ష్మణ్ గురించే మీ నాన్న బాధపడుతున్నాడు. నీ మనసు పడకుండా చేసుకోకమ్మా. పద, కాసేపు పడుకుందు. లేదు, నీ వెంటనే మా అమ్మని చూడాలి. ఏమిటి నీకేమన్నా పిచ్చి పట్టింది? నీకు ఈ విషయం తెలియనివ్వకూడదనేనమ్మా మేము ఇంతకాలం తాపత్రయపడింది. నిన్ను చూసుకుంటూ జరిగింది మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న మా బ్రతుకులు కన్నీరు చేయదు. పదమ్మా మనూరు. డాడీ, లేదు డాడీ, లేదు. నేను మా అమ్మని చూడాలి, చూసి తీరాలి. మా అమ్మ నన్ను గుర్తుపట్టి చిట్టి తల్లి రావే అని పిలవకపోయినా నాకు జన్మనిచ్చిన ఆ పవిత్ర మూర్తికి
దూరం నుంచి నా చేతులు జోడించి నమస్కరించనివ్వండి డాడీ. వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. బంగారు కళ్ళకంటూ భర్త దగ్గరికి వెళ్ళే బిడ్డ కడుపు చెరిపోయి కన్యాలతో వెళ్ళటం ఏ తండ్రి భరించలేదమ్మా. ప్లీజ్ నా మాట వినమ్మా. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటున్నావు నా సంతృప్తి నాకు దక్కని తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. రామ్మా. అమ్మమ్మ అమ్మమ్మ, పెద్దాతికి నువ్వేగా అన్నం వండి పెడతావు? అవును. మా చింతాతికి ఎవరు వండి పెడతారు? రామయ్య. ఏ చింతాతికి అమ్మమ్మ లేదా? ఉంది బాబు. మరేంటి కనిపించదు? చింతాతయ్య అమ్మమ్మ దేవత, ఎవ్వరికీ కనిపించదు. చింతాతయ్యకి మాత్రమే కనిపిస్తుంది. నువ్వు వెళ్ళి ఆడుకో. టాటా. టాటా. రే, నీకు మంచి స్వీట్ పట్టుకొచ్చాను రా. ఇదిగో తీసుకో. వాస్తాత ఏడి? సరే రాదు, ఇదేనా రావడం? రే, నేను దిగుతున్నాను వస్తున్నాను నువ్వు అడుగుతున్నావు. టాటా టాటా. రే, పిల్లల్ని జాగ్రత్త తింటాను రా. ఎరా ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉంది అని అడగదురా. డాక్టర్లు ఫీజులు తీసుకుని బాగుపడుతున్నారని అడుగు. బాగుపడుతున్నారని చెప్పరా. ఇది నా నుదిరి ఒక క్షణం కూడా ఉండలేరా పిచ్చుకోనా? అలాగే చిట్న కూడా తీసుకురాలేకపోయావా? వద్దాము సామాన్లని సర్దుకుంది. ఇంతట్లోకి వరలక్ష్మి నొప్పులు వచ్చాయి పాప. వరలక్ష్మి ఎవర్రా? వరలక్ష్మి ఎవరేమిట్రా? మన సుజాత తల్లిరా. అయితే వీటితోనే కాలక్షేపం చేస్తున్నావు. ఏం చేస్తాను చెప్పరా. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళే సంసారాలు చేసుకుంటారు. ఇల్లంతా బోసిపోయింది. అందుకే వీడితో కాలక్షేపం చేస్తాను. రే, వచ్చింది పొరుగురు. ఏమన్నా దట్టిల్లేమో కప్పులు ములుగుతాయి. కళ్ళదోళ్ళు పెట్టండి రా. రే ఫూల్, కుక్కల కళ్ళజోళ్ళు ఏమిట్రా? అవునరా, వీటన్నిటినీ పెంచేది మీ మరదలరా. దాని కంటి దెబ్బ వీటికి వచ్చేసి అత్తమాను రెప్పలార్పడాలు కన్ను కొట్టాలు. పరాయి కుక్కలు కనపడతేస్తారు. అయ్యో నా పాటలు. మరి వాసు, నీ మొహంలో నవ్వు చూసి ఎంత కాలం అయిందా? ఆల్ రైట్.
ఇంకా ఏమిటమ్మా వెతుక్కుంటున్నారు? తాళం చెవులు ఎక్కడ పెట్టాలో కనపట్టలేదు రామయ్య. ఈ సామాన్లను జాగ్రత్త పెట్టించండి. ఎలా ట్యాంకర్ అని పెట్రోల్ పోయించావా? పోయించాను సార్. ఏమ్మా ఇంకా రెడీ కాలా? ఒకసారి దేవాలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి దర్శనం చేసుకుని వస్తాను. అలాగే త్వరగా వచ్చి. మన బాల్ ఆడుకున్నాను రా తాతయ్య. ఒరే వాసు, సాఫీట్ వచ్చింది ఏది? అలా గుడికెళ్ళి వస్తా అని చెప్పాను. ఒక పక్క ప్రయాణానికి టైం అవుతుంటే ఇప్పుడు గుడికి ఏమిట్రా? బాబాడే బాబా 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 ఏమండి ఏమండి మా బాబు కనిపించట్లేదు. మీరు ఎక్కడ చూసారా? బాబు నేనా బాబా 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 ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మా బాబు కనపట్టం లేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎలా ఉంటాడు? ఎంత చక్క ఇంత ఉంటాడు. పచ్చగా బొద్దుగా ఇంతలేసి కళ్ళు వాడు. ఒట్టి దిష్టి వెధవా. ఓహో అతనా? మీకు తెలుసా? ఎక్కడైనా కనిపించాడా? అదేమిటండి మీతో చెప్పకుండానే మీ వారు తీసుకెళ్లారన్నమాట. మావారా? ఎవరు? అయ్యో రామా, ఆ సంగతి మీకు చెప్పలేదన్నమాట. రోజు వచ్చి మీకు పళ్ళు పలహారాలు బాబుకు బొమ్మలు అవి ఇచ్చేది ఎవరనుకున్నారు? ఆహా మావారేనన్నమాట. మరి నాతో ఇన్నాళ్ళు చెప్పరే? అది సరే, మీకు మీ వారిని మీ బాబుని చూపిస్తాను. మరి నేను అడిగింది ఇస్తారా? అదేమిటమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివి, ఏం అడిగినా ఇస్తాను. అడుగు. అమ్మా అమ్మా అమ్మా, పిచ్చి తల్లి, ఊరుకోమ్మా ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అమ్మ లేదా? ఉందమ్మా, నా మనసులోనే ఉంది, నా చుట్టూ ఉంది, నా ఎదురుగానే ఉంది. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. అదేమిటమ్మా, లేలే, నూరేళ్లు ముత్తైదువై కంపెడు పిల్లల్ని కని చల్లగా వర్ధిల్లు. అన్నట్టు బాబుకి పాలు పట్టే వేళైంది. ఆకలికి ఆగలేడు పిచ్చి వెధవ. పదమ్మా పద. రామ్మా రా. అడుగునమ్మా మీ బాబు. అవును, నా బాబే. బాబు, నా బంగారు తండ్రి, నా వరాల మూట. బాబు 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 బాబు. అమ్మా బాబు 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 బాబు. తెలిసిందిలే తెలిసిందిలే నువ్వు మా అమ్మవి అని తెలిసిందిలే తెలిసిందిలే. బాబు బాబు. శోభ, ఎంత పని చేశావమ్మా బాబుని. శోభ, ఎంత త్యాగం చేశావమ్మా. ఇది త్యాగం కాదమ్మా,
కన్న బిడ్డగా నా రుణం తీర్చుకుంటున్నాను అంతే. ఏమండి, ఇంతకాలం నన్ను వెరుదాన్ని చేసి బాబుని మీ దగ్గర ఉంచుకుని నాటకం ఆడతారా? పైగా మీరు మా వారిని చెప్పకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారా? ఉండండి ఉండండి, బాబు నేను కలిసి మీ పని చెప్తాం. ఏరా బాబు, పదండి నాన్న వెళదాం, మనకి టైం అయింది కదా. రండి. ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరెక్కింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరెక్కింది ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు.